ఇవాళ చూడండి, ఒక అమ్మాయి, ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి ఉన్నారు, మరి బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు. కొడుకును అదుపులో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచాలి, తప్పు చేస్తే దండించాలి. కాలేజీలో ర్యాగింగ్ చేసి కొట్టినప్పుడే ఇది పద్ధతి కాదంటే బాధ్యతగా పెరిగేది. కానీ కొడుకును గాలికి వదిలిపెట్టిండు, ఒక అమ్మాయి జీవితంతో చిలగాట మాడిండు. ఒక అమ్మాయి ఈరోజు సస్తదో బత్తో తెలియదుగా పరుగు పోయింది తల్లిదండ్రులది. కేసు పెడితే కేసు తీసుకుంటూ లేరు. ఆమె కేసు పెడితే పోలీసులు ఆపిరు, నువ్వు కేసు పెట్టి అక్కడ పోయి ఈమెకైనా ముందు నువ్వు పెట్టాలని. అంటే మొత్తం అవినీతి అధికారులు చేరి మంచి పని చేసిన గ్రూప్ లైన్లో పడేసి అక్కడ కేసు పెట్టించారు. ఆయన హిందువులను ముస్లింలను వేరు చేసి రెచ్చగొట్టడం తప్ప రాష్ట్రానికి ఏమైనా చేసిండంటే ఏం లేదు. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడి, బాధ్యత లేకుండా కేసీఆర్ గారిని తిట్టడం, లేనిపోని పిచ్చి మాటలను కేటీఆర్ మీద అనడం, అబాండ లేయడం తప్ప ఏం లేదు. కనుక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి, రేటింగ్ మొత్తం పెరిగిపోయింది. బయట దేశాల నుంచి ఎవరైనా రావాలంటే కూడా క్రైమ్ రేట్ చూసుకుంటాడు. క్రైమ్ రేట్ 2.5 ఏళ్లలో ఇచ్చడం విరిగిపోయింది. ఒకప్పుడు దేశంలో శాంతి భద్రతలకు తెలంగాణ పోలీస్ అంటే గ్రేట్. ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలంగాణ పోలీసులను తీసుకొని పోయేది ఇన్వెస్టిగేషన్ చేయమని. ఇవాళ అట్లా లేదు, దళిద్రంగా తయారైపోయింది. బాధ్యత గల మంత్రి మరి ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదనుకుంటే వెంటనే కొడుకును యాక్షన్ తీసుకోమని చెప్పాలి. లేనట్లయితే కొడుకుని ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి, చూడు తప్పు చేసిండు నావాడు, ఇంకా పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటా అయిపోయిందని అన్నా చేయాలి. ఏదో ఒకటి మూడింటి ఒకటి చేయాలి. చేస్తే ఆయనకు గౌరవం పెరుగుతుంది. చేయలేదనుకో తప్పు అవుతుంది.